వాస్తవానికి అది అధికారుల మీటింగ్, అధికారులతో పెట్టిన సమావేశం. నేను ఎప్పుడు కూడా మీకు తెలుసు, గత 15-12 సంవత్సరాల కాలంలో అధికారుల మీటింగ్లలో నేను రాజకీయాలు మాట్లాడలేదు. 10 ఏళ్లలో నల్గొండలో కనీసం ఒక 200 పైన సమావేశాలు పెట్టుంటాను, రివ్యూ మీటింగులు, అన్ని రకాల మీటింగులు. ఏ ఒక్కరోజు కూడా నేను రాజకీయాలు మాట్లాడలేదు. అధికారిక వేదికల్ని ఎప్పుడు కూడా నేను దుర్వినియోగం చేయలేదు. నిజమే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాతోనే మాట్లాడాలంత కోరుకుంటే మరి నేను వస్తున్నప్పుడు అనాల్సి ఉండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినా నేను మాట్లాడితే నీకు కూడా అవకాశం ఇస్తా ఉండు అంటే ఉంటుంటే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, నేను నువ్వు రమ్మంటే రేపు హుజూర్నగర్లో ఇస్తానన్నా వస్తా, సూర్యాపేట కలెక్టరేట్లో పెట్టి ఇస్తానన్నా వస్తా, నువ్వు హైదరాబాద్లో పెడదామన్నా వస్తా, కానేపల్లి హంప్ హౌస్ పోదామన్నా వస్తా. ఒకటే నీకు కావాల్సిన, నీ దగ్గర ఉండాల్సిన నిజాయితీ. నువ్వు ఏ సిస్టమ్ అయితే వాడి నువ్వు చెప్తావో అదే సిస్టమ్ నాకు. నేను ఇంకోటి తీసుకొచ్చి తయారు చేస్తాను కూడా అనటంలే, దాంతోనే చెప్తా. కాళేశ్వరం గొప్పతనం ఏందో, కేసీఆర్ సృష్టించిన అద్భుతం ఏందో దాంతోనే చెప్తా. నేను వేరే ఏం తయారు చేయను. నేను నువ్వు చేసుకొచ్చింది ఎట్లా నీళ్ళు ఇవ్వచ్చో తెలంగాణ ప్రజలకు ఇంచుమించు అర్థమయ్యేటట్టు చెప్తా. సిద్ధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ పిలువు. నల్గొండ రిపోర్టర్లుగా సాక్షిగా మాట్లాడుతుంటే ఇక్కడైనా రెడీ, క్లాక్ టవర్ సెంటర్లో అయినా రెడీ, నాకేం అభ్యంతరం లేదు, ఎక్కడైనా సరే.